ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత, ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వచ్చా? న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. సో, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అన్నంత మాత్రాన నెక్స్ట్ ఆప్షన్ లాగా వాళ్ళకి రిపీటెడ్ ఐవీఎఫ్ అనేది కాదు. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ప్రీవియస్‌గా చేసిన ఐవీఎఫ్ ఎందువల్ల ఫెయిల్ అయింది? వాటికి గల కారణాలు ఏంటి అనేది. సో, కొన్ని సార్లు మనం చేసిన ఇవాల్యుయేషన్‌లో మనము తెలుసుకున్న ఇష్యూస్‌ని బట్టి మెడికేషన్ అనేది ప్లాన్ చేసిన తర్వాత చాలా మందిలో వితౌట్ ఐవీఎఫ్ కూడాను న్యాచురల్‌గా కూడాను కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇఫ్ యూ హ్యాడ్ ఐవీఎఫ్ అండ్ యూ డిడ్ంట్ కన్సీవ్, don't think that you would always need an IVF. So a proper evaluation and the evaluation which would point us to the cause for the failure will guide us what next, and we can decide upon the treatment options.